అమ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ తొందరగా రావమ్మ. హే బాడీ బిల్డర్, ఏంటి హడావిడి? తెలీదా నీకు? మా ఓడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పబోతోంది. నువ్వు పెద్ద బీబీసీ న్యూస్ కదా, వెళ్ళి అందరికి చెప్పు. రాఘవ ప్రేమించిన అమ్మాయి వస్తుందంట. అవునా? రాఘవ ప్రేమించిన అమ్మాయి వస్తుందంట. అలాగా? ఏంటి ఎవరు వస్తున్నారని వెల్కమ్ రాస్తున్నావు? మీరందరూ వచ్చారుగా? అచ్చి, నాకు తెలుసు నీకు లవ్స్. బీబీసీ అంటే ఎందుకు చూస్తున్నావు? నీకు లవ్సేగా. అవును. సరే సరే, ఆ సంతోషంలో ఒక పాట పాడి డాన్స్ చేయొచ్చుగా. నో 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 నో, నా డ్రెస్ అంతా పాడైపోద్ది. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి నేను గ్లామర్ గా ఉండాలి. అయ్య బాబే. ఏంటి ఈరోజు పండగ? మీరు రావడమే మాకు పెద్ద పండగ. ఏమే, ఈ అమ్మాయి డాన్స్ స్కూల్ ఓపెనింగ్ వచ్చిన అమ్మాయి కాదు? నేనప్పుడే అనుకున్నాను. ఈ నలుగురు నా ఫ్రెండ్స్. వీడు మీకు తెలుసు, సీను, భాష, కిరణ్. హాయ్. హాయ్. వీళ్ళంతా మా ఫ్లాట్స్ మెంబర్స్. హాయ్. రండి 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 రండి, తీసుకెళ్ళండి. రండి. సూపర్. కూర్చోండి. కూర్చో, సరిగా కూర్చో. ఏదో చెప్పాలన్నారు. నా లవ్ గురించి. ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ ఈగో ప్రాబ్లం వల్ల చెప్పలేదు. మనలో మనకి ఈగో ఎందుకు? ఎలా చెప్పాలా అనుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక ఐడియా చెప్పింది. నువ్వు ఇంకో అబ్బాయితో క్లోజ్ గా ఉంటే నీ లవర్ ఫీల్ అవుతాడు, అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తాడు అని. నేను నీతో క్లోజ్ గా ఉండేసరికి రాజాకి భలే కోపం వచ్చేసింది. లాస్ట్ టైం నువ్వు పిజ్జా కార్నర్లో ఫైట్ చేసావు, నేను గిఫ్ట్ ఇచ్చాను కూడా. అప్పుడు వాడి మొహం చూడాలి, మాడిపోయింది. అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? వెంటనే వచ్చి ఐ లవ్ యూ చెప్పేశాడు. నేను రాజా 3 years గా లవ్ చేసుకుంటున్నాం. మా పేరెంట్స్ కూడా ఓకే చెప్పేశారు. ఏమైనా మా లవ్ సక్సెస్ అవ్వడానికి కారణం నువ్వే. అందుకే ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నీకే ఇద్దాం అనుకున్నాను. దానికి రాజా కూడా ఓకే అన్నాడు. వెడ్డింగ్ కార్డ్ తీసుకుని ఇక్కడికే వస్తా అన్నాడే. ఎప్పుడు లేటే. హాయ్ రాఘవ, హౌ ఆర్ యు? ఏ రాఘవ రాఘవ రాఘవ, మా ఇద్దరి పేరు బాగుందా చెప్పు. రాఘవ, మా మ్యారేజ్ కి కంపల్సరీగా రావాలి, ఓకే? అవును, రావాలి. సరే పద. బాయ్. రాఘవ, మా లవ్ గురించి నీకు చెప్పేశాను. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? తను డాన్స్ తప్ప ఎవరిని లవ్ చేయడు, కరెక్టే కదా రాఘవ? పద. బాయ్. బాయ్. ఏంట్రా మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు? నువ్వు లవ్ చేశానని చెప్పొచ్చు కదా. ఎలా చెప్తారా? ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వదలకూడదురా. అవునరా, వదలకూడదురా. రేయ్, గొడవలేమీ వద్దురా. మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఒక గంట బయటికి వెళ్ళొస్తాను. సారీ రాఘవ, మేమే నిన్ను అనవసరంగా రెచ్చగొట్టి లేనిపోని ఆశలు కలిగించామేమోరా. ఆపు, నేను రాఘవ్ రూమ్ లో బ్యాగ్ మర్చిపోయాను. అబ్బా, అవతల మా పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సర్లే పద వెళ్దాం. వద్దులే, నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పు. నేను ఆటోలో వెళ్ళి నా బ్యాగ్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఓకే, బాయ్. శృతి, జాగ్రత్త. ఓకే. ఎందుకు అమ్మాయి అలా చేసింది? పాప రాఘవ, తను ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టారు? ఇదిగో, మీ రూమ్ లో నా బ్యాగ్ మర్చిపోయాను. ఇదిగో తీసుకెళ్ళు. ఏంటి అందరు అదోలా ఉన్నారు? అదోలా ఉండక నువ్వు చేసిన పనికి ఇంకెలా ఉంటారు? నేనేం చేశాను? మాకు నీళ్ళ నటించడం తెలీదు. మనసులో ఏదుంటే అదే మాట్లాడతాం. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంతకేమైంది అసలు? మా రాఘవని నిన్ను ప్రేమిస్తున్నాడని నిజంగా నీకు తెలీదా? రాఘవ్ నన్ను ప్రేమిస్తున్నాడు. డాన్స్ స్కూల్ ఓపెనింగ్ వచ్చావు, బర్త్డే పార్టీకి వచ్చావు, సెల్ ఫోన్ ఇచ్చావు. ఇవన్నీ ప్రేమ లేకుండానే చేశానని నువ్వు అనుకోవచ్చు, కానీ మా వాడికి నీ మీద ప్రేమ కలిగేలా ప్రవర్తించింది నువ్వు. ఇది నువ్వు చేసిన తప్పు. ఆ దేవుడికి కూడా జాలేదు. అన్ని కష్టాలు వాడికే. వాడు అందరిలాంటి వాడు కాదు. బస్ స్టాండ్ లో నిల్చొని బీటేసే క్యారెక్టర్ అస్సలు కాదు. వాళ్ళ అమ్మ ఆస్తిని తీర్చడమే ఆశయంగా పెట్టుకుని బతుకుతున్నాడు. వాడి గురించి నీకేం తెలుసు? చెప్తాను విను. తలాంకుతోం తకత దిగినతోం తలాంకుతోం. ఏంటి క్లాస్ కింత లేట్ గా వచ్చావు? ఇవాళ మా అమ్మ పుట్టినరోజు, గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను. ఏం కొన్నావు చూపించు. చాలా బాగుంది, అక్కడ పెట్టి ప్రాక్టీస్ చెయ్యి. తయ్యుం దత్త తయ్యుం దత్త తైహత్. మీ అమ్మని ఎవరో తీసుకెళ్తున్నారా? ఎవర్రా? నాకు తెలీదురా. టీచర్, వెళ్ళు.
అయ్యా అయ్యా నా భార్యని వదిలేయండి అయ్యా, తనకి ఏమీ తెలియదు అమ్మాయికి రాలయ్యా. బాబు మీకు దండం పెడతాను, ప్లీజ్ నా భార్యని వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా బాబు ప్లీజ్. అమ్మా మీరేనే చెప్పండి అమ్మా, వదిలేమని చెప్పండి అమ్మా. ఇవాళ దాన్ని పుట్టినరోజు అయ్యా. అయ్యా బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. దానికి ఏమీ తెలీదయ్యా. దాన్ని వదిలేయండి అయ్యా. తీసుకెళ్ళిపోతున్నారా నీకోసం బొమ్మ తెచ్చానమ్మా. అమ్మా! అమ్మా! ఏమయ్యా ఇప్పుడు మీ అందరికి తృప్తిగా ఉందా? మీ అందరికి ఆనందంగా ఉందా? పాపం తనకి ఏమీ తెలియదయ్యా. అది ఎప్పుడు ఇంట్లో పడి ఉండేది, అది మిమ్మల్ని ఏం చేసిందయ్యా? ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు సుఖంగా ఉండండి అయ్యా, సుఖంగా ఉండండి. ఒరే, ఈ అమ్మకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరుస్తావు కదా? ఏంటమ్మా నీ కోరిక? మరి ఈ ఫోటో చూడు, ఇదేమో మన ఊర్లో రామాలయం లేదు, అక్కడ నేను డాన్స్ చేసినప్పుడు ఫోటో. నా డాన్స్ చూసి మన ఊర్లో వాళ్ళందరూ నేను మంచి డాన్సర్ అవుతానని తెగ మెచ్చేసుకున్నారు. అవునా? ఆ, నేను కూడా పెద్ద డాన్సర్ అయిపోతానని చాలా కలలు కనేదాన్ని. తర్వాత పెళ్ళైందా, మీ నాన్నకి డాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా కళ అలాగే మిగిలిపోయింది. చాలా మంది జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు, కానీ ఆ కోరిక తీరకపోతే తమ కోరికలు వాళ్ళ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. నేను కూడా అంతేరా. అందుకే నేను డాన్స్ స్కూల్ పంపుతున్నాను. నువ్వు బాగా నేర్చుకుని పెద్ద డాన్సర్ అవ్వాలి. నీ డాన్స్ చూసి అందరూ నిన్ను మెచ్చుకోవాలి. ఒరే, ఇదేరా నా కోరిక. ఏ కష్టం వచ్చినా నువ్వు డాన్స్ మాత్రం వదలకూడదు. వదలనని ఒట్టేరా. నేను ఒట్టేయాలంటే నువ్వు నాతో డాన్స్ చేయాలి. అమ్ము నేనా? ఇప్పుడా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. నేను చేస్తే నువ్వు చేస్తావు. ఇప్పుడు ఒట్టేరా. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. అలా అనకు బాబు. నా కోరిక అబ్బా ఉండండి, ఏంటి నా మాట వినండి, మీతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడదాం. బా ఏంటి? మీ ఆవిడ్ని చంపేస్తానన్నారు కదండి. చంపుదామని కర్ర తీసుకుని వెళ్ళాను, గట్టిగా నెత్తి మీద కుట్టాను, కానీ అది చావలేదు, పిచ్చిదైపోయింది.